మనం చదువుకున్నటువంటి 148వ కీర్తనలో గత వారం 147వ కీర్తన ధ్యానించుకున్నాం. 147వ కీర్తనలో ఈ లోకంలో ఏదన్నా మంచిది అంటూ ఉంటే అది దేవునిని స్తుతించటమే మంచిది అనే విషయాన్ని పోయిన ఆదివారం మనం ధ్యానించుకున్నాం. ఈ వారం 148వ కీర్తనలో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన తెలియజేస్తున్నటువంటి విషయాలు ఏంటంటే 14 వచనాలు ఉన్నాయి దీనిలో. ఈ 14 వచనాలన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నటువంటి మాట. ఆత్మవశులై కీర్తనకారుడు రాసినటువంటి ఈ కీర్తనలో భాగాలు, ఈ కీర్తన సారాంశం అంతా కూడా స్తుతించుట. ఎందుకు మనం ఆయనను స్తుతించాలి? ఆయన ఎవరు? ఎందుకు మనము ఆయనను గణపరచాలి? ఎవరెవరు గణపరచాలి? ఎవరెవరు స్తుతించాలి? ఎలా స్తుతించాలి? ఎందుకు స్తుతించాలి అనే విషయాలు ఈ గ్రంథంలో 147వ కీర్తనలో 148వ కీర్తన 2 కీర్తనలో పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నటువంటి మాట. ఎందుకు ఆయనను మనము స్తుతించాలో ఒక మాటను చూద్దామా? కీర్తనల గ్రంథం ఇంకొక వచనాన్ని మనం జ్ఞాపకం చేస్తూ 118వ కీర్తన 'ఈయనెవరు, ఎందుకు మనం ఆయనను స్తుతించాలి అనే విషయాలు, ఎవరెవరు స్తుతించాలి, 3 విషయాలు చెప్తాను. ఈయన ఎవరు, ఎందుకు స్తుతించాలి, ఎవరెవరు స్తుతించాలి అని 3 విషయాలు ధ్యానించుకుందాం. ఈయన ఎవరంట, మనం ఎందుకు స్తుతించాలి ఆయన? ఈ లోకంలో మనం గమనిస్తే అధికారులను, ఎవరైనా అధికారులు వచ్చారనుకోండి, ప్రధానమంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ, ఎంపీలు కానీ ఎవరైనా వస్తే మనం ఏం చేస్తాం? వాళ్ళను ఆనర్ చేస్తాం. ఏం చేస్తాం? గణపరుస్తాం. స్తుతించటం అంటే కూడా వారిని కొనియాడటం, ఘనపరచటం అని అర్థం. వాళ్ళని గొప్ప చేయటం, వాళ్ళకున్నటువంటి గొప్పతనాన్ని బట్టి, వాళ్ళకున్నటువంటి వాళ్ళ స్టేటస్ని బట్టి, వాళ్ళకున్నటువంటి ప్రభావాన్ని బట్టి, వాళ్ళకున్నటువంటి బలగాన్ని బట్టి, బలాన్ని బట్టి, పదవిని బట్టి, వారికి ఉన్నటువంటి హుందతనాన్ని బట్టి, వారి యొక్క గొప్పతనాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే వారిని సన్మానిస్తాం, ఘనపరుస్తాం, కొనియాడుతాం, స్తుతిస్తాం. ఇక రాజులైతే పాతకాలంలో రాజులు వస్తుంటే వాళ్ళ ప్రక్కనే ఉండి రాజా మార్తాండ తేజ మహారాజా అంటూ వాళ్ళని స్తుతించేవాడు, కొనియాడేవాడు. అలానే మన ప్రభువారు కూడా జయోత్సాహంతో యెరూషలేమునకు వస్తున్నప్పుడు పిల్లల మొదలుకొని, పసిపిల్లల మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ఏం చేశారు? ఆయనను కొనియాడారు కదా. ఏం చేశారంట? ఘనపరిచారు. మానవుడిగా ఈ లోకంలో ఆయన మన కొరకు యాగం అవటానికి, బలియాగము అవటానికి, సిలువలో సాతానును చితకబడవటానికి, సాతానుకున్న సమస్త అధికారాన్ని ఆ సిలువలో ఆయన హస్తగతం చేసుకోవటానికి, మనందరి కోసం ప్రాణం ఇవ్వటానికి ఆయన మానవుడే కానీ రాజాది రాజుగా ఆ రోజున ఆ యెరూషలేములో జయప్రవేశం చేస్తున్నప్పుడు అంట ప్రజలందరూ చేశారంట, దావీదు కుమారునికి జయము జయమని కేకలేశారంట. దేవునికి స్తోత్రం.
కాబట్టి ఒక భూలోకానికి వచ్చినటువంటి దేవాది దేవుడే మానవ అవతారం ధరించి ఈ లోకానికి వచ్చాడు. ఒక మనుష్యుడిగా వచ్చాడు, ఆత్మను పొందుకున్నాడు, మానవులందరి రక్షణే ధ్యేయంగా ఈ లోకంలో బ్రతికాడు. రాజు కాదు గాని ఆయన ఈ సంబంధమైన రాజు కాదని పర సంబంధమైన రాజు అని గ్రహించినటువంటి ఆయన ఈ లోకంలో మానవుడిగా ఉన్నాడు గాని ఆయన మెస్సియగా, క్రీస్తుగా, రక్షకుడుగా, దేవాది దేవుడే ఇలాగ మానవ అవతారం ధరించి వచ్చాడని తెలుసుకున్న ప్రజలందరూ ఆయన్ని కొనియాడారు, ఘనపరిచారు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, స్తోత్రాలు అర్పించారు, కొనియాడారు, ఘనపరిచారు, మహింపరిచారు. అలానే గొప్పవారు వస్తున్నప్పుడు ఏం చేస్తారంటే మనం వారిని హానర్ చేస్తూ ఉంటాం. హానర్ అంటే ఘనపరుస్తాం, కొనియాడుతాం. కొంతమంది అయితే ఇంకా ప్రజలు ఏం చేసేటప్పుడు తమకున్నటువంటి తమ పై బట్టలు తీసి యేసయ్యకి ఆ గాడిద నడుస్తూ ఉంటే ఆ బట్టలు పరిచారంటే, బట్టలు పరవటం అంటే ఆ పై బట్ట అంటే దాన్ని వాల్యుబుల్ క్లోత్స్ అన్నమాట, వాల్యుబుల్ గార్మెంట్స్ అన్నమాట. అంటే విలువైన వస్త్రాలు. మీ దగ్గర ఉన్నటువంటి విలువైన వస్త్రాలు ఎవరైనా పరుస్తారా? సడన్ గా ఆయన వస్తున్నాడు, అప్పుడప్పుడు తీసుకొస్తాం అవసరం అయితే. మనం లేట్ అయితే ముందుగా తెలిస్తే ఏదైనా మంచి మంచి కాస్ట్లీ తీసుకురావచ్చు. కానీ ఇన్ టైంలో ఆయన వస్తున్నాడు, జయప్రదం చేసి ప్రజలందరూ ఆయన వెంబడించారు, పిల్లలందరూ కొనియాడుతూ ఉన్నారు. పెద్దలు ఏం చేశారంట, వాళ్ళకున్న పై వస్త్రాలంటే ఇప్పుడు పాతకాలంలో ఇప్పుడు మోటైంది కానీ అందరూ కండ వేసుకునేవాళ్ళు కదా, మీరు చున్నీలు వేసుకుంటారు యవ్వనస్తులు కదా, అంటే దాని వైజ్ మళ్ళీ వేసుకునే వాళ్ళు చున్నీ వేసుకుంటారు. అప్పుడు మగవాళ్ళు ఏం చేస్తారంటే టవల్స్ వేసుకునేవాళ్ళు, కాస్ట్లీ టవల్స్. కొంతమంది లేని వాళ్ళు లేని టవల్ వేసుకుంటూ ఆ భుజం మీద ఉండేది. అలాగా వాళ్ళకున్నటువంటి పై వస్త్రాలు అంటే అవి అని అన్నమాట. అవన్నీ పరిచారంటే విలువైన వాటిని ప్రభు పాదాల దగ్గర పరిచారు, తమ్ము తాము తగ్గించుకున్నారని అర్థం. దేవునికి స్తోత్రం. అలానే మనం